అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దుర్గా లాక్స్ అండ్ గార్డెన్స్. నేను మీ కనకలక్ష్మిని. ఈరోజు ఏం చూపించబోతున్నానంటే మిరప మొక్కలు అండి. మిరప మొక్కల గురించి చెప్తున్నాను. మిరప మొక్క చూడండి ఎంత తేపగా ఎదిగిందో. తేపగా వచ్చింది కదండి. నేను విత్తనాలు వేసానండి. నారు వచ్చాక ఏరే కుండీల్లో కప్పెట్టాను. మీకు కప్పెడతాను చూపించలేదండి, చూపెడతాను నెక్స్ట్ వీడియోలో. చూడండి, అది పడి వచ్చిన మొక్క అండి. అది కప్పెట్టినవి వేరేగా ఉన్నాయి. చూడండి, పడి వచ్చిన మొక్క ఎంత తేపగా వచ్చిందో చూసారా. పూల కుండీలో పడిందండి. గుత్తి పూలు కుండీలో పడింది. ఇత్తనం పడి వచ్చింది. చూడండి ఎంత తేపగా ఎదిగిందో. పూత చూడండి ఎలాగొచ్చిందో. మిరపకాయలు కూడా ఉన్నాయి దానికి. ఇవి అయితే నేను నారు వేసి కప్పెట్టిన మొక్కలండి. 3 రోజుల క్రితం కప్పెట్టాను. అయితే దానికి వీటికి కూడా పూత వస్తున్నాయండి. నేను గమ్మున తీయలేదు, పూత వచ్చేసింది. అయితే మనం కింద ఆకులు అలాగా గిల్లేసుకోవాలి. గిల్లేసుకుంటే దాని బలం పూతకు అందుతుందండి. అంది పూత బాగా నిలబడుతుంది. ఆ కింద ఆకులు అలా తీసేయాలి. తీసేసుకుంటే బలంగా ఉంటాయండి మొక్కలు, బాగా తేపగా ఎదుగుతాయి. మనం మిరపకాయలు కూరకు తెచ్చుకున్న మిరపకాయలు వేసేసుకున్నా సరే వచ్చేస్తాయండి. నారు వచ్చేస్తుంది. మనం పచ్చగా ఏమి విత్తనాలు కొని తెచ్చుకోక్కర్లొద్దు. చూడండి, అవి నిరుడి మొక్కలండి. మిరప మొక్కలు నిరుడి ముందేడు మొక్కలండి. అవి ముందేడు మొక్కలు ముదిరిపోయినాయండి. అయినా కూడా కాయలు వస్తూనే ఉన్నాయి. ఎందుకులే తీసేస్తామని నేను తీయలేదు. తీసేద్దామనేది అప్పుడు పూత వస్తుందండి. చెట్టు నిండా కాయలు ఉంటున్నాయి. ఏం తీస్తామండి, తీయలేదు. ఉండేది ఉంటాయి అండి అనేసి ఉండొచ్చాను. చూడండి, చెట్ల నిండా కాయలు ఉన్నాయి. మా కూరలకు సరిపడగా వస్తాయండి. కొనుక్కోక్కర్లొద్దు. పచ్చిమిర్చి కొనండి, అసలు కూరలకు సరిపోతాయి. చూడండి మొక్కలు, అది కూడా నేను సపోటా మొక్క వేసానండి. ఆ కుండీలో వచ్చింది. చూడండి, అది కూడా ఎంత తేపగా ఉందో. మనం నారు వేసి మళ్ళీ కప్పెట్టి మొక్కల కంటే వాటికి అవి వచ్చినాయే బాగా బలంగా ఉంటాయండి. మంచిగా ఎదుగుతాయి. అలాగే మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఫస్ట్ సారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చూడండి వంకాయలు ఎలా ఉన్నాయో. చూడండి, ఆకులు లేవు కానీ వంకాయలే ఆకుల్లో ఉన్నాయి. ఇంకా చిన్నగా ఉన్నాయండి. 2 రోజులు ఉన్నాక హార్వెస్ట్ చేస్తాను. బెండకాయలు కూడా ఉన్నాయండి. బెండకాయలు అయితే కోసేస్తాను. కొయ్యకపోతే ముదిరిపోతున్నాయి. మీ ఎండలకండి చిన్నకాయలన్నీ సరే ముదిరిపోతున్నాయి. అందుకే కోసేసుకోవాలి. కొయ్యకుండా వదిలేమంటే మాత్రం ముదిరిపోతున్నాయి. విత్తనాలకే పనిచేస్తుంది. ఇంకా అది మనం అవి కూడా ఏం పారేయక్కర్లేదండి. విత్తనాలకు ఉంటాయి. అలా చెట్టును వదిలేస్తే ముదిరిపోయినాయి. ఇంకా బెండకాయలు కొన్ని కాకరకాయలు ఉంటే కోసానండి. కొన్ని బెండకాయలు కోసాను. వంకాయలు అయితే మాత్రం చిన్నగా ఉన్నాయి, కొయ్యలేదు. అయ్యండి చిన్న హార్వెస్ట్ అండి. ఏదో చిన్న హార్వెస్ట్. మనం బలంగా పోషకాలు అవి ఇచ్చుకున్నామంటే అండి మొక్కలు బాగా కాస్తాయండి.